అందరికీ నమస్కారం. ఈరోజు మన భారతదేశంలో, ఎస్పెషల్లీ మన ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, ముఖ్యంగా మన తెలుగు ప్రేక్షకులటువంటి ఈ ప్రపంచంలో నాస్తికుడిని కూడా దేవుడు ప్రేమిస్తాడా? రాజమౌళి నాస్తికుడా? అంటే దేవుళ్ళకి నాస్తికులు ఎక్కువ ఇష్టమా, అందుకే వాళ్ళకి ఎక్కువ సక్సెస్లు ఇస్తారా అంటూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈ మూమెంట్లో నేను మీకు మరలా చెప్తున్నా, వేమన బ్రహ్మాండంగా లైఫ్ని ఎంజాయ్ చేశాడు. చివరికి జీవిత సత్యం తెలుసుకొని చెప్పేసి అనుకుంటూ ఉన్నప్పుడు కొండ గుహలో ఆ పరమాత్మ పరమశివుడే ఒక యోగిగా వచ్చి ఆయనకి మొత్తం విషయం ఏంటి చెప్పి ఇక ఆ తర్వాత అదృశ్యమైపోతాడు. ఇక అప్పటి నుంచి వేమన ఎంత గొప్పగా సత్యాన్ని, నిత్య సత్యాన్ని బోధిస్తూ నిత్య సత్యాలని తన పద్యాలలో మనకు చెబుతూ ఉన్నాడు. మనందరికీ తెలిసిందే. ఆ వేమన పట్ల దేవుని ఆశీస్సులు మెండుగా లేవా? మరి ఆ వేమన నాస్తికుడా? అస్తికుడే. కానీ దేవుడు అనేవాడిని సాటి మనిషిలో చూడమని చెప్పాడు. మానవ సేవే మాధవ సేవ అన్నాడు. నువ్వు చేస్తున్న పనిలో దోషం లేకుండా చూసుకోమన్నాడు. భగవద్గీత కూడా అదే కదా చెప్పారు. అదే నా ధర్మం. మొన్న అందుకే ఫస్ట్ డే రోజు రాజమౌళి సంబంధించి నేను ఇదే విషయం చెప్తూ వీడియో ఇచ్చాను. బట్ మీలో వస్తున్న స్పందన చూసి, అతను బిహేవియర్ ఇదంతా చూసి రాజమౌళి సంబంధించి మరలా గతంలో ఆయన ఏం చేశాడు ఏంటి ఇస్తూ రెండో వీడియో పెట్టారు. ఆ రెండో వీడియో కదా కొన్ని కామెంట్లు చూశాను. వాళ్ళు నా ఫస్ట్ వీడియో చూడకుండా కామెంట్లు పెట్టారు. ఇక నాకు అర్థమైంది ఏంటంటే, లేదు రెండు కలగలిపి ఒక వీడియో ఇవ్వాల్సిందని చెప్పి డిసైడ్ అయ్యి ఇదిగో క్యాటలిస్ట్ డివోషన్ ఛానల్ ఇస్తున్నాను. ఈరోజు రామ్ గోపాల్ వర్మ కూడా ఒక మాట అన్నాడు, రాజమౌళి దేవుడు నమ్మడు అని ఆయన అనలేదు. నేను చెప్తున్నా అతను నాస్తికుడు కాదు. కానీ ఆ రోజు తను పడ్డ కష్టమంతా ఏదైతే ఉందో అది ఇంకా కనపడకపోయేసరికి బాధతో, దేవుడి మీద తనకున్నటువంటి ప్రేమతో, ఫస్ట్ డే నేను చెప్పింది ఆ మాట, దేవుడి మీద కోపంతో అన్నాడు, ఏంటి అన్ని ఎఫర్ట్స్ పెట్టా కదా ఇంకా రావట్లేదు ఏంటి? ఆ మాట కూడా ఏమన్నాడు, దేవుడి మీద నాకు అంతగా నమ్మకం లేదన్నాడు. అంతగా కాదబ్బా, పెద్దగా నమ్మకం లేదు. అంటే 100% దేవుడే, ఏం చేసినా దేవుడే అన్నట్టు కాదు. నా ఎఫర్ట్ నేను పెడతా, బట్ అన్ని ఎఫర్ట్స్ పెట్టానే. మా నాన్న అన్నాడు, హనుమన్నాడు మన వెనకాన్ని, నా భార్య అంది ఏడి హనుమా అని అలా బాధపడుతూ ఆల్మోస్ట్ అది కళ్ళలో నీళ్ళు కూడా వచ్చాయి. క్షణం మీరు గమనించిన వీడియోలో అలా అన్నాడు. దానిని ఈరోజు రామ్ గోపాల్ హైలైట్ చేశాడండి. అతను భక్తుడు కాబట్టే భక్తి మీద సినిమాలు బాగా తీయగలుగుతున్నాడు. అతను భక్తుడు కాబట్టే దేవుడిని గట్టిగా అడగగలుగుతున్నాడు. అతను ఎఫర్ట్స్ కరెక్ట్గా పెట్టాడు కాబట్టే దేవుడిని నిలదీయగలుగుతున్నాడు. ఇందులో తప్పేముంది? ఒకవేళ అది నాస్తికుడు అనుకుందామా అంటే, నాస్తికుడు అంటే దేవుడికి ప్రేమ, అందుకే ఇతనికి అన్ని అద్భుతమైన సినిమాలు హిట్లుగా ఇచ్చాడా? మీరే చెప్పండి అన్నాడు. ఇక్కడ మరలా చెప్తా, గతంలో చాలాసార్లు ఇదే చెప్పా, మానవ సేవే మాధవ సేవ. నువ్వు సాటి మనుషులు కనుక ప్రేమిస్తూ కనుక ఉన్నా, సాటి మనుషుల్ని, సాటి జంతువులు గనక, ప్రాణులను గనక నువ్వు గనక చేరదీస్తూ ఉన్నా, ఆ దేవుడు నీకు నిండుగా ఆశీస్సులు ఇస్తాడు. ఎంతోమంది నాస్తికులు, దేవుడిని నమ్మనటువంటి వాళ్ళు, ఇతరుల యొక్క విశ్వాసాలని ఏమీ అనకుండా వాళ్ళ లైఫ్ వాళ్ళు బతికేవాళ్ళు, ఎన్నో మంచి పనులు చేశారు. చాలామంది సైంటిస్టులు నాస్తికులు ఉంటారు. ఈవెన్ మన దగ్గర అద్భుతమైనటువంటి భక్తి గల వారు కూడా సైంటిస్టులుగా ఉన్నారు. సో అంతేమని నేను చెప్పిన ఏంటంటే, మానవత్వం మెండుగా ఉన్నప్పుడు, నువ్వు చేసే పనిలో నీ ఎఫర్ట్స్ కరెక్ట్గా ఉన్నప్పుడు ఆ దేవుడి ఆశీస్సులు ఎప్పుడు నీకు ఉంటాయి. రాజమౌళి కూడా అలాగే ఉంటూ ఉన్నాయి. మొన్న కూడా అతను ఆ బాధ, ఆ ఫ్రస్ట్రేషన్ అలా అన్నాడు తప్ప వేరేది కాదు. బట్ చాలామంది ఈ రాజమౌళిని తగ్గిస్తూ మాట్లాడటం, రాజమౌళి కమర్షియల్గా, నేను అన్నమాట కట్టుబడినా. మొన్న నాన్ హిందువుల యొక్క అటెన్షన్ గ్రాప్ చేయడం కావచ్చు, నాన్ హిందువులు కూడా ఇప్పుడు ఈ వారణాసి సినిమాకి సపోర్ట్ చేయడానికి కావచ్చు, అలా కూడా మాట్లాడి ఉండొచ్చు. నేను కానీ 2 సైడ్స్ చెప్పేశాను. ఇప్పుడు ఓవరాల్ కన్క్లూడ్ చేయాల్సి వచ్చినప్పుడు అతను నేను దేవుడు నమ్మునా అనలా, పెద్దగా నమ్మకం లేదు అని అన్నాడు. నా ఎఫర్ట్స్ నేను పెడతా, దాని మీద నమ్మకం అన్నాడు. దేవుడు ఆశీస్సులు ఉంటాయి, అది అతను అనుకున్నాడు. సో వీడియోకి ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా? ఈరోజు రామ్ గోపాల్ వర్మ చెప్పినా, నేను చెప్పిన, ఎవరు చెప్పినా సరే, రాజమౌళిని మనం నెగిటివ్ వేలో చూడటం వద్దు, పాజిటివ్గా చూద్దాం. అతను మన సనాతన ధర్మాన్ని ఫాలో అయ్యే వ్యక్తి, గొప్ప కుటుంబం వాళ్ళది. అండ్ ఈయన గుళ్ళకి కూడా చక్కగా వెళ్తూనే ఉంటాడు. ఆయన దేవుడిని నమ్ముతాడు. మొన్న దేవుడి మీద అమితమైనటువంటి ప్రేమతో, భక్తితో వచ్చిన చిరుకోపం తప్ప వేరేది కాదు. ఆ కోపం కూడా కాదు, బాధ అంతే. కోపం కాదు, బాధ అంతే. దేవుడిని కోప్పడేది ఏంటి? బాధ అంతే. అది తెలిసి తెలియకుండా చాలామంది నన్ను రకాలుగా వీడియోలు ఇచ్చారు.
నేను కూడా ఇచ్చున్నాను. మొదట మొత్తం ఆయన కోసం ఇచ్చున్నాను, రెండోది మీకోసం ఇచ్చున్నాను. ఇప్పుడు ఓవరాల్గా ఆయనకి మీకు ఇద్దరు కలగలిపి వీడియో ఇస్తూ డివోషన్ ఛానల్లో పెడుతూ ఉన్నాను. ఇప్పటికైనా అవతల వ్యక్తి ఎవరు, ఆయన ఏం చేశాడు, ఏం మాట్లాడింది కనుక క్రాస్ చెక్ చేసుకోగలిగితే మన ధర్మం యొక్క గొప్పతనం తెలుస్తుంది, మన మనుషుల యొక్క విలువ తెలుస్తుంది.